అందులో రొక్కు చొక్కా ఇతని అతను చొక్కా మనకు కావాల్సిన చొక్కా ఇంత పనిచేసి కేవలం 4 అసంబద్ధమైన పదాలు ఇస్తే వాటి చుట్టూ ఒక అందమైన పద్యాన్ని అలగలిగామా లేదా? ఇది సహజం అండి. ఇది ఎందువల్ల సాధ్యమని తెలుసు. నేను ఎక్కడో ఇంటర్వ్యూ అయితే ఎక్కడో అడిగారు, మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగారు. బూస్ట్ అని చెబుతామని. చెండూరు కూడా వాళ్ళు బూస్ట్ అంటారు. బూస్ట్ అంటారు, మరి వాళ్ళకి ₹1 ఇస్తారు, నాకెవరు ఇస్తారు? మహేష్ బాబు ఉంటాడు, థమ్సప్ కోసం నేను ఎంతో చేస్తావు, నీ 1 కోటి ఇచ్చారు, మీరు ఏం చేశారు? చేసా వదిలేస్తాడు ఇలా. అదే కొబ్బరి బండ వదిలేమని వదలడు. కొబ్బరి బండ వాళ్ళు డబ్బులు ఇవ్వరు మరి. ఇలాగే ఉంటాయి ఈ ప్రకటనలో. కాదు నేను పూసల దండ వేసుకుంటేనో ఏదో చేస్తేనో ఏమీ కాదు. ఈ వ్యామోహాల్లో పడకండి. లక్షలు కట్టి మోసం. శక్తి హనుమాన్ యంత్రం. భార్యకి భర్త మీద అనుమానంగా ఉంటే మెడలో గొలుసు వేసారుగా 2 బెడలు మంగళసూత్రం సరిపోతుంది. ఇవన్నీ అనవసరపు గొడవలు తెచ్చిపెట్టారు. మార్చుకోవలసింది మన బుద్ధి. మనిషి తన బుద్ధి ఒక్కటి మార్చుకోవడం ఇష్టం లేక ప్రపంచం మొత్తం మార్చేద్దామని చూస్తాడు. మనసు మార్చుకోవాలి అంటే తనకు అనుగుణంగా మొత్తం మారిపోవాలి. తాను మారు. అదే ప్రచారం అవుతుంది. అది బుద్ధి మార్చుకోవడం అంటే సరిగ్గా అవధానం నుంచి నేను సత్ప్రవర్తనలోకి వెళ్ళి జీవిత సారాంశం రామాయణం అహల్య ఘట్టం నుంచే చెబుతాను. రామచంద్రమూర్తి రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడు కూడా వెళ్ళిన ఘట్టం మీరు గమనించండి. రామాయణంలో చాలా కీలకమైన ఘట్టం. అది చిన్న విషయం కాదు. మిథిలా నగరానికి వెళ్ళి శివధనుర్భంగం చేసి సీతాదేవిని పెళ్లి చేసుకునే వరకు 3 స్త్రీలను కలిశారు. 3 స్త్రీలే, ప్రధానమైన పురుషులు ఎవరు లేరు ఆ ప్రయాణంలో. ఎవరంటే 3? ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. స్వామి 3 పట్ల 3 రకాలుగా ప్రవర్తించాడు. జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. 3 పట్ల 3 రకాలు. తాటకను సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను మెళ్ళలో దండ వేసి స్వీకరించాడు. ఎందుకు 3 పట్ల 3 రకాలుగా వ్యవహరించడం? 3ని స్వీకరించవచ్చు, 3ని సంహరించవచ్చు. తాటక తమో గుణానికి ప్రతీక. తమో గుణం అంటే బద్ధకం, ఆలస్యం, నిద్ర, క్రౌర్యం, హింస, ఇవన్నీ. ఆ తమో గుణాన్ని మనం సంహరించాలి, కట్ చేసి. దాంతో రాజీ, చర్చలు, బతిమాడడం కుదరదు. పొద్దున్న ఏదో ఉపన్యాసం విన్నాం, లేకపోతే ఎక్కడో మంచి మాట, రేపటి నుంచి 5 గంటలకు లేచి అభ్యాసం అది చెయ్యాలి, ఆసనాలు వేయాలి, ఏదో అనుకున్నాం అంతే. అలారం పెట్టుకుంటాం ఖచ్చితంగా. పెట్టాక అది మోగితే స్నూజ్ అని నొక్కుతాం. దరిద్రం అంటే ఎందుకు నొక్కుతావు? లేకపోతే ఎందుకు పెట్టావు అలారం? స్నూజ్ కోసమా? అలారం పెట్టినందుకు లేవడానికి కదా. అబ్బాయి అలా దానిలో దెబ్బ కొట్టి మళ్ళీ పక్కనే తిరగ అంటే అలారం పెట్టింది పక్కే తిరగ. మళ్ళీ కాసేపటికి మళ్ళీ స్నూజ్, మళ్ళీ 9 వరకు స్నూజే. ఇంకెందుకు అలారం? ఇది తమో గుణం. ఇది భయంకరమైన హత్యలు కాదు, ఇది బద్ధకం. బద్ధకం పెద్ద తమో. దాన్ని గొడ్డలు బట్టి నరికినట్టు నరకాలి తప్ప బతిమాలకూడదు. తమో గుణాన్ని ఎప్పుడు సంహరించాలి. క్రౌర్యం, హింస. యజ్ఞం జరుగుతుంటే మాంసం మద్యం పట్టుకొని అందులో పోసింది, వాళ్ళతో చర్చలు చేస్తారు. తీవ్రవాదులను వేసి పారేయాలి తుపాకులు. అంతేకాని మీరు ఆయుధాలు విడిచిపెట్టండి, ఇది విడిచిపెడతారంటే వాడు పనే అది. ఇదివరకు ప్రభుత్వాలు ఏం చేసేది తెలుసు, 10 ఏళ్ల పాటు ఏం జరిగిందో తెలుసు. అని వాటితో చర్చ ఏమిటండి? వెళ్ళి బాంబులు వర్షం కురిపించేదండి, పోతే పోతారు. ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఆయుధం పట్టుకోవడం ఎవరిచ్చారు? వాడికి అధికారం. ప్రతివాడు పట్టుకుంటాడు. అది రామాయణ జీవితం. తీవ్రవాదులతో చర్చలు వేసేయి. అక్కడికి రాముడు కొంచెం మొహమాట పడ్డాడు. స్త్రీ కదా అన్నాడు. అది స్త్రీ ఏమిటో అయిపోతే ముఠామే స్త్రీ అన్నాడు. గురువు చెప్పాడు, వేసేసాడు. అహల్యని సంస్కరించాడు. ఎందుకంటే అహల్య రజోగుణానికి ప్రతీక. రజోగుణం అంటే యాక్టివ్నెస్. మన అందరిలో రజోగుణం ఉండాలి. రజోగుణం లేకపోతే జీవితం లేదు. రజోగుణాన్ని ఎప్పుడు తోసేయకూడదు, తగ్గించకూడదు. అంత చురుకుదనం ప్రతి మనిషికి అవసరమే. అది ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఆవిడ అదే చాపల్యానికి వాడిన రజోగుణం ఉంది, ఆవిడ చురుకుదనం ఉంది. ఆ సౌందర్యవంతుడైన వాడు, ధనవంతుడైన వాడు తన డబ్బును ఎలాగైతే ప్రయాణంలో రహస్యంగా దాచుకుంటాడు, సౌందర్యవంతుడైన వాడు తమ సౌందర్యం వల్ల తమకి ఇబ్బంది లేకుండా తామే కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. ఎవడో పెట్టక మన చుట్టూ కొన్ని కంచెలు మనమే పెట్టుకోలేదు, మనమే దెబ్బతింటాం. నా ఇష్టం, నేను ఇప్పుకుని దెబ్బ. అవును, ఇప్పుకుని తిరిగి ఇంకోటి విచిత్రమైన కోరికలు పుట్టి నేను అలా తిరుగుతాను. ఆ స్వేచ్ఛ, వాడి స్వేచ్ఛ వాడిది, వాడు చేసి. ఏమైనా విశ్వామిత్రుడు ఎవరు? ఋషులు ఎవరు? విశ్వామిత్రుడే పడ్డాడు ఆయన మేనకం చూసి. ఇప్పుడు అంత ఎవరున్నారని ఇక్కడ ఋషులు. అంచేది మన వేషధారణలో కూడా మార్పు రావాలి. చెప్తే కోపంగా ఉంటుంది కానీ తప్పదు. బహిరంగంగా ప్రదర్శనలు చేస్తూ శుభ్రంగా టీవీలో కూర్చుని వారు చూశారు, వీరు చూశారు, కామెంట్ చేశారు, చివరికి యాసిడ్కి ఏం పోయి ఏం చేస్తాడు?
మనం వేసిన వేషమే అసలు అలా ఉండొచ్చునా? అలా అంటే కోపం ఉండి వారి స్వేచ్ఛ, మరి వీరి స్వేచ్ఛ వీరిది ఎవరినేమన్నా లేదు, అంతా కలిసి అయిపోదాం. ఇంకా రోజు అలా టీవీలో చూస్తూనే ఉన్నాం అత్యాచారాలు. ఇది ఒక్కటే కారణం కాకపోతే కానీ అవుతుంది అది. అహల్య సరిగ్గా జరిగింది అది. మహాసౌందర్యం, ఎంత సౌందర్యం! బ్రహ్మదేవుడు మోహంలో పడ్డాడు. ఆవిడ ఎలా ఉండాలి? పైగా ఎప్పుడండి ఈవిడ మోహంలో చాపల్యానికి లోనైంది? 45 ఏళ్ల వయస్సు. ఆ వయస్సులో అవుతారా? ఎందుకంటే ఆ వయస్సు అంత ఖచ్చితంగా ఆవిడ కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు శతానందుడు. ఆయన జనక మహారాజు రాజ్యంలో పురోహితుడు. సీతాదేవి తండ్రి దగ్గర ఆయన పురోహితుడు. ఆ జనక మహారాజు మామూలు వాడు కాదు, మహాయోగి. అంతటి యోగి లీడరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒకే ఒక పేరు జనకరాజు. ఆస్థిత జనకాదయ అంటాడు. ఇలాంటి యోగులు ఎవరన్నా ఉన్నారా అని అర్జునుడు జనకుడు లేడా అంటే, జనకుడు మహారాజు గొప్ప యోగి. అంతటి యోగి మామూలు వాడిని పురోహితుడిగా పెట్టుకోడు కదా. శతానందుడు ఎంత గొప్పవాడు కదా. అంత గొప్పవాడిని ఆయన పురోహితులు అయ్యాడంటే కనీసం 25 ఏళ్ళ వయస్సు ఉంటుందండి. అప్పుడు ఎవరు కదా 10 ఏళ్ళ వాడిని ఎవరు పురోహితుడిగా పెట్టుకోరు. ఆ కొడుకు 25 ఏళ్ళు ఉన్నాయంటే తల్లికి 45 ఏళ్ళు ఉండవా? అందుకని చెబుతారు. 25 ఏళ్ళ కొడుకుని పెంచి జనక మహారాజు దగ్గర పురోహితుడిగా పెట్టగలిగినటువంటి తల్లిదండ్రులకు ఆ వయస్సులో వేద కోరికలు ఎందుకు ఉంటాయి అసలు? పొరపాటు ఏం జరిగింది అంటే, గౌతముడు ఈవిడ ఇద్దరు కూడా వానప్రస్థాశ్రమం స్వీకరించి తపో జీవనం గడుపుతారు. తపోమయమైన జీవనం. ఆ వయస్సు అంతే. 45-50 వచ్చాయంటే వానప్రస్థం అంటే వానలో తడవడం కాదు. వనానాం సమూహం వాన, అడవిలో ఉండడం. ఇది అడవిలు ఎక్కడున్నాయి? సగం వీరప్పని కొట్టేశాడు, సగం గవర్నమెంట్ వాళ్ళు కొట్టేసాడు. ఎర్రచందనం స్మగ్లింగ్. అడవి అంటే ఇంట్లోనే అడవిలో ఉన్నట్టుగా ఉండాలి. 50 ఏళ్ళు దాటి ఎక్కువ మాట్లాడదు. కోళ్ళ కాఫీ ఇచ్చింది తాగాలి. ఏమిటో మా రోజుల్లో కాఫీలో లేదు, ఆ దొడ్డుమెంట్ కలుపు అవసరం మెచ్చుకోవాలి. చాలా మంది అలా చేయరు. ఈ కోళ్ళు ఇచ్చిన కాఫీ తాగుతూ మా అమ్మాయి అసలు కాఫీ పడుతుంది, ఆ తీరే వేరు, మంటెత్తిపోతుంది ఈ కోళ్ళ. ఇక్కడ కూర్చొని అమ్మాయిని మెచ్చుకోవడం, అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయిని మెచ్చుకో, కోళ్ళ దగ్గర ఉన్న కోళ్ళని మెచ్చుకో, కనీసపు లౌక్యం. పని ఏమైనా జరిగిందే, గొడవ వచ్చింది తప్ప. అది ఎన్ని కష్టాలు పడిపోతుందో దానికి 10 మనిషి దొరకట్లేదు. ఇక్కడ కోళ్ళ కూడా దొరకట్లేదు. ఈ బుద్ధి పోవాలండి మనసు. ఇవి పోకుండాను లలితా సహస్రం రోజు చదువుతాం, విష్ణు సహస్రం. లలిత విష్ణు కూడా ఇలాగే ఉండాలి. మన బుద్ధి మారినప్పుడు ఏం పారాయణ చేసే ఉపయోగం? శుక్రవారం చేయాలా, మంగళ? ఇది పెద్ద ధర్మ సందేహాల కార్యక్రమం. నేను చాలా మంది అడుగుతాను. నేను జీవితంలో చెప్పను, ధర్మ సందేహాలు చెప్పను. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. అంటే అన్ని ఇవే. పూజ గదిలో గంట ఏ సైజులో ఉండాలి? నీ చేతిలో పట్టే సైజులు నన్ను సందేహం అంటే. యజ్ఞానం పెరగడం అంటే ఇదే. బాగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్లో నేను 3 రోజుల పాటు దక్షిణామూర్తి స్తోత్రం. ఎంత వేదాంతం అంటే అది. భయంకరమైన వేదాంతాన్ని 3 రోజులు చెప్పి చొక్కా తడిసిపోయి కిందకి తగ్గాను. ఒక ఆవిడ అక్కడ కూర్చున్న 50 ఏళ్ళ ఆవిడ 3 రోజులు కూడా చూస్తున్నాను, మిమ్మల్ని సందేహం అడుగుదామని. దొరికాను కదమ్మా, అడిగా. ఇప్పుడు ఏదైనా ఆ బ్రహ్మ పదార్థం, బ్రహ్మజ్ఞానం, వేదాంతంపై ఇలా శుక్రవారం నాడు తలంట పోసుకొచ్చాండి. బాత్రూమ్ గాడి ఉంటే పోసుకోలేదు. నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు తలంట పోసుకోవాలో శాస్త్రాల్లో రాస్తారండి. అజ్ఞానం ప్రచారం చేస్తున్నారు. దయచేసి నమ్మకండి. ఎక్కడ చూపించమన్నట్టు వాడి శ్లోకం చెప్పమన్నా చెప్పేవాడు. చెప్పడండి. వాడు గుడి నమ్మకాలు ప్రచారం చేస్తారు. వాడు చుట్టూ తిరగాలి అందరూ. సందేహాలు పెరిగి ఈ శుక్రవారం తలంటూ పూజ గదిలో గంటలు, లేకపోతే ఒత్తులు పెట్టావు, 2 ఒత్తులు ఎట్టాలా, 3 ఒత్తులు ఎట్టాలా, ఒత్తి ఆర్పచ్చా, ఎందుకు ఈ స్పెషల్ అసలు? ఆవుని ఎత్తు పెట్టాలా, గేదెని దొరికింది అంత పెట్టలేదు మా. ఇవి ఎక్కువైపోయా మనకు. అసలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? దీపం ఎందుకు? అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది, అది ఏం తెలియదు. అక్కడ పెట్టిన దీపం నీ గుండెల్లో పెట్టుకోవాలి. ఆ తత్వం గ్రహించే ప్రయత్నం చేయాలి. దీపం ఎక్కడ పెట్టావు? ఇటు పెడితే అక్కడ ఎవరికి కావాలని దీపం? దేవుడు కూర్చోండి దీపం కోసం. ఏమన్నా తిని పెట్టచ్చా, తినకుండా పెట్టచ్చా? నిన్న కూడా పెట్టేయచ్చు, గొడవలేదు. ఇంకో రోజు ముందే పెట్టేయచ్చు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. పొద్దున మేమిద్దరం డిగ్రీ చదివినప్పుడు తాడేపులో రూమ్ తీసుకుని ఉండేవాడు. అప్పుడు కుళాయికి 4 గంటలకు నీళ్ళు వచ్చేవి, 5 గంటలకు అయిపోయాయి. ఈ రోజు స్నానం చేయాలి. సరే మాకు ఇంట్లో ఏదో అలవాటుగా సంధ్యావందనం అది లేవడం 4 గంటలు, 5ంటికి ఎలాగో లేస్తాం. 4 గంటలకు లేచాం, లేచి స్నానం చేసాం. వీళ్ళు లేవడం ఎంత రూమ్మేట్ ఏదో చేయాలి కదా. నేను కూడా ఎందుకు వాడిని లేపితే లేచేవాడు. కూడా అయిపోతుందిరా అంటే స్నానం. నేను అందుకే ఓ రోజు ముందే చేసేస్తాను. రోజు ముందే చేసేస్తాను.
ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని మేము ఓ రోజు ముందు చేస్తాం పంతులు నీకు మళ్ళీ దేవు వాడు మంత్రులు కాదు అందుకే వాడు మిత్రులు మేము ఓ రోజు ముందు చేస్తాం మేము బ్రాహ్మణ మేము చికాకు మాకు రోజు ముందు చేస్తాడు అది గొప్ప విషయం. అలా ఇలాంటి సంజయ్ గారు ఎంతసేపు అపూర్వమైనటువంటి జ్ఞానం నిజంగా ఆవిడ ఎందుకు పడిందంటే అది ఎంత అపూర్వమైన జ్ఞానం చూడండి. ధర్మ సందేహాలు అంటే అవి ఈ కథ ఎలా ఎందుకు జరిగింది? వానప్రస్థాశ్రమంలో ఉండాల్సిన సమయంలో ఆవిడ గౌతముడితో పాటే తపస్సు చేస్తూ ఒంటరిగా ఉన్న సమయంలో ఆవిడ సౌందర్యాన్ని ఇంద్రుడు కామించి వచ్చాడు. ఇంద్రుడు కామించడంలో వేరే విషయాల్లో ఇంద్రుడు ఏమి బజార్ మనిషిని చేయకూడదు, తప్పు. తపస్సు చేసే వాళ్ళందరినీ ఇంద్రుడు పరీక్ష చేస్తాడు. ఇంద్రుడు డ్యూటీ. ఇంద్రుడు అంటే చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యూనివర్సిటీ, వాడు బాధ్యత. అంతేగాని మాటి మాటికి తపస్సు జడగొట్టడం రంభను పంపడం ఇంద్రుడు డ్యూటీ కాదు. సినిమా యాక్టర్లో హాస్యం వాళ్ళందరూ ఇంద్రుడి పాత్ర వేసి ఇంద్రుడిని బ్రోకర్ని చేశారు. నిజానికి విష్ణువుని బ్రహ్మని శివుణ్ణి మించిన దేవత ఇంద్రుడు. వేదంలో మొత్తం ఇంద్రుడి గురించి అగ్ని గురించి సూర్యుడి గురించి ఉంది, శివుడు విష్ణువు గురించి ఎక్కువ లేదు. ఇంద్రుడు అంత గొప్పవాడు, సామాన్యుడు కాదు, అతను డ్యూటీ అది. గౌతముడు ఇద్దరు తపస్సు, వాడు నిజంగా తపస్సు చేస్తున్నాడు, అతను నిలబడతాడో పరీక్ష పెట్టడం అతని బాధ్యత. అందుకని వ్యామోహాలు కావు, ఆ కథలో ఉంటుంది మామూలుగా. వచ్చాడు, ఇవి పడిపోయింది ఒక చేపలు, ఏదో సహస్రాక్షుడు, అది పెద్ద పీఠాలు సింహాసనాలు వైభవాలు అవన్నీ చెబితే సహజంగా ఆ కొంచెం చాపల్యానికి కేవలం మనసు చాపల్యం, అంతకుమించిన దోషాలు జరగల. ఆవిడ మహాసాధ్యం, మనశ్చాంతిల్యం అంటారు. అయ్యో ఏమిటో ఇలాగ ఈ గోచిగొడ్డు పెట్టుకున్న మహారాజులతో ఇలా ఎడుతున్నాం, ఇక్కడ ఈ నూనె చేసుకుని ఉంటే ఎంత బాగుండేది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. మంచి రాలేదు సహజమే. నాకు మాత్రం చేత అపవిత్రం అయిపోతే రోజు ఒకసారి అగ్ని ప్రవేశం చేయాలి అందరం. ఆలోచన అపవిత్రం అంటే రోజు బస్సాలు చేయాలి అగ్ని ప్రవేశం. అందరూ చేస్తాం, అవసరమైతే అన్నవాడు చేస్తాం, మనం ఎందుకు చేస్తాం. కానీ మీరు గమనించవలసింది మన యుగాల్లో గొప్పతనం, కృత యుగంలో మనశ్చాంచల్యం కూడా మహానేరం. ఆ యుగ లక్ష్యం. ఇక్కడ శారీరక దోషం సమస్య కాదు, మానసిక దోషమే ఎక్కువ. అసలు జీవితంలో మానసిక దోషమే పెద్దది, శారీరక దోషం పెద్ద సమస్య. ఏదైనా సరే శరీరంతో చేసిన పనికి పెద్ద శిక్ష లేదన్న మనస్సు అందులో లీనమైందా లేదా? భగవద్గీత అంతా చెప్పింది ఇది. మనస్సులోకి ఆ దుర్భావం ప్రవేశిస్తే అది వాసన రూపంలో జన్మాంతరాన్ని కూడా కొట్టేస్తుంది. మనస్సులో ఆ భావం లేనప్పుడు కేవలం శరీరం చేసే పని మనస్సుకు అంటదు, అది అనుభవించాల్సిన అవసరం లేదు. అంటే శారీరక దోషానికి మనం సంస్కృతి ప్రాధాన్యం చెయ్యాలి, దాన్ని పట్టుకున్నంత ఏడవక్కర మనస్సు ఎక్కడుంది. దానికి ఉదాహరణ మీకు ఆచంట ఉంది పశ్చిమ గోదావరి, ఆచంటేశ్వర స్వామి అంట. అక్కడ శివుడు స్త్రీ వక్షోజవ రూపంలో ఉంటాడు. అదే రూపం అండి. అక్కడ ఇద్దరు మిత్రులు ఉండేవారు, ఇద్దరు శివభక్తులే, ఇద్దరికి వేశ్యాభక్తి కూడా ఉంది. కనుక ఇద్దరికి ఒకే స్త్రీ, వాడి సరదా వాడి తిరిగేవాడు, బాగా వ్యసనం. అప్పట్లో వేశ్యలు ప్రత్యేకంగా ఒక చోట ఉండేవాడు కదా, వేశ్య వాటికి అని వెళ్ళేవాడు, తిరిగేవాడు. ఓసారి శివరాత్రికి ముందు వారం రోజుల ముందు కాశీయాత్రకు వెళుతున్నారు అందరూ, 10 రోజుల ముందు వెళుతుంటే ఒక మిత్రుడు అందరూ వెళ్ళాలనిపించింది. వాడు నేను కాశీ వెళుతున్నాను, నువ్వు కూడా రారాను పక్కన. వీడికి వీడిని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. నేను రాను, నా బతుకు అదే శివరాత్రి. వీడు తిట్టాడు, ఏం మతి లేకుండా ఎక్కడ పోతారు మనుషులు, మరి జన్మానికి శివరాత్రి రాలేదు. వాడు ఒక్కడే వెళ్ళాడు, వీడు ఇక్కడే ఉన్నాడు, ఆ అమ్మాయి దగ్గరికే వెళ్ళాడు. కానీ ఆ అమ్మాయికి ఉంది బుద్ధి, వీడికి లేకపోతే ఈ జన్మానికి శివరాత్రి కూడా ఏమిటి సంతానం ఒప్పుకోలేదు. ఏదో పెంచి పెట్టాడు. అప్పట్లో కమిట్మెంట్స్ ఉండేవి, డబ్బు ఇవ్వడం లెక్క. అవి వేశ్యలు కూడా ఆ పనిని ఎంత బాధ్యతగా చేసేవో మనం డబ్బు తీసుకున్నాం ఒప్పుకోవాలి, మన ఇష్టాలతో నిమిత్తం డ్యూటీ అంతే. అంటే అది ధర్మ నిర్వహణ, అందులో ఏమీ సందేహం, అది ధర్మ నిర్వహణ. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసేవారు అంతే. అది ఒక వృత్తిగా భావించారు, కానీ వ్యభిచారం అనుకోండి. తప్పు ఒప్పుకుంది పాపం. రాత్రి 12 దాటింది. ఈ కోరికలు ఎంతసేపు అండి, అన్నీ 10 నిమిషాలు అరగంట కార్యక్రమాలు అయిపోయాయి. రాత్రి వాడికి 12 గంటలకి ఊళ్ళో ఉండే శివాలయంలో ఘంటానాదం వినపడింది. ఓం నమ శంకరమయచ మహేశ్వరాయచ నమ శివాయచ శివతరాయచ అని బ్రహ్మాండంగా నమ్మక చమకరాలు చదువుతూ లింగోద్భవకాలలో అభిషేకం చేస్తూ బ్రాహ్మణులు గంట మోగిస్తుంటే వీడికి మంట మండిపోతుంది. చ నా బతుకి ఏమిటి, నేను దీనికున్న బుద్ధి కూడా నాకు లేదు. వాడు కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళకపోగా ఊళ్ళో కూడా వెళ్ళకుండా ఏం కర్మ ఇది, 12 గంటలు ఏం పొందాను నేను ఆనందం ఎంత చేసి, ఒక్కరోజు మానేయకూడదా అని మనస్సులో పాపం పశ్చాత్తాపం కలిగి ఏం చేయాలో తెలియక పడుకున్న ఆవిడ వస్త్రం తొలగిపోయి ఉంటే ఆవిడ వక్షోజాన్ని శివలింగంగా భావించి బ్రాహ్మణుడు ఎంతైనా బ్రాహ్మణుడే కాబట్టి నమ్మక చమకాలు చదివి స్తోత్రం చేశాడు.
అక్కడ ఆవిర్భవించాడు శివుడు. వాడు భక్తికి మెచ్చి ఆ వక్షోజం రూపంలో ఆసంటేశ్వర స్వామిని పశ్చిమ గోదావరిలో ఉంది. ఇంత గొప్ప చరిత్రలు ఉన్నాయి భక్తి అంటే. మనస్సు ప్రధానం. భరతుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆవిడ ఏ స్థితిలో ఉంది, ఇది ఏ రకం పవిత్రం కాదే అసలు. ఇది వాడు శివుడు ఎందుకు కనపడ్డాడు, మనస్సు ప్రధానం. అలాగే శరీరాన్ని అపవిత్రం చేసుకోమని కాదు, అక్కడ మనస్సే ముఖ్యం. అందుకని అహల్యకి మనశ్శాంతించం ఆ రోజుల్లో పెద్ద నేరం కింద ఆవిడే భావించింది, మనస్సు చరించింది. అయితే రజోగుణం పక్కదారి పట్టడం, చురుకుదనం ఉండాల్సింది. చక్కగా పెంచింది కొడుకుని, భర్తకంత సహకరించింది, ఏదో పొరపాటు. అందుకని గౌతముడు వచ్చేవాడు చాలా మంది తెలియక మాట్లాడారని రాయవమని ఎక్కడా లేదండి రామాయణం. అనవసరం మాట చెబుతాను, ఎక్కడా లేదు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని ఆశ్రమేష్ అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివస్యసి. అహల్య, మనిద్దరం తపో మార్గంలో ఉన్నాం. నువ్వు ఆ తపస్సులోంచి 2 మెట్లు జారు. అంతే కదా మనశ్శాంతి. మన తపస్సు మనస్సుతో చేస్తారు, శరీరంతో చేయరు. ముక్కు మూసుకుంటే తపస్సు కాదు, మనస్సు మూసుకుంటేనే తపస్సు. మనశ్శాంతించం అనేది పనికిరాదు. నేను మనందరం తపస్సు చేస్తాను, నువ్వు 2 మెట్లు జారు. కాబట్టి నువ్వు మళ్ళీ తపస్సు చేసు. అంటే పరీక్ష రాశారు 2 విద్యార్థులు. ఒకడు గట్టి ఎక్కాడు, ఇంకోటి చెట్టు ఎక్కింది పరీక్ష. ఏమంటాం, ఇన్స్టెంట్ రాసుకోమని. ఇన్స్టెంట్ కూడా ఫెయిల్ అయితే కాన్స్టెంట్గా ఏడాది కూర్చోం. అంతే. మన ఇద్దరం తపస్సు చేస్తున్నాం, నేను దాన్ని అంచుకు చేరుకుంటున్నాను. నువ్వు ఆ చేరుకునే దశలో 2 మెట్లు జారి. బ్రహ్మానందం, వాళ్ళ అబ్బాయి పేరుని శతానందుడు. శతానందుడు అంటే బ్రహ్మ. విరించోజో శతానంద శతధృతికి విరించోజో విరించల అమరకోశంలో ఉంటాయి. శతానందుడు అంటే బ్రహ్మ. అంటే బ్రహ్మానందాన్ని ప్రొడ్యూస్ చేసే స్థితిలో ఉంది ఆవిడ. కొడుకుని కదండి ప్రొడ్యూసింగ్ కదా. బ్రహ్మానందాన్ని జన్మనిచ్చింది, బ్రహ్మానంద స్థితికి. అంత స్థితికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ ఇంద్రానందానికి దిగజారిపోవడం ఉంది, ఇది తప్పు. అందుకని 2 మెట్లు దిగజారు, మళ్ళీ తపస్సు చేసుకో. వాయుభక్ష అంటే వాయువు సేవించిన ప్రాణాయామం. నిరాహార, తపస్సు చేసేవాడు నిరాహారం. 3 పూట్ల మేపరోటి తింటే తపస్సు ఉండదు, ఎంత వస్తుంది. తప్యంతి తపస్సు. భస్మశాయిని, నేల మీద ఉండమన్నాడు. భస్మం అంటే అర్థం అది. అందుకని రాయవమని ఎక్కడ లేదండి అసలు. ఊరికే అది ప్రచారంలో ఉంది. ఎందుకంటే మన కవులు ఏం చేస్తారంటే, కవులకి ఎంత మనస్సును కలిగించాలా నాటకీయత కోసం కొన్ని కల్పించేశారు. అలాగే మొన్న తర్వాత కవులందరూ రాసిన వాళ్ళు, తెలుగులో రాసిన వాళ్ళు రాయింది అని కల్పించారు. మనం అంతే. ఇక దాని మీద బాపు గారు బ్రహ్మాండంగా పాట కూడా పెట్టారు. నువ్వు రాయి మీద కాళ్ళు పెడితే ఆడది అయినా అదంట. గుహుడు అంటాడు, చాలా అందమైన భావన. నువ్వు రాయి మీద కాళ్ళు పెడితే ఆడది అయినా అదంట, నా నావ మీద కాళ్ళు పెడితే ఏమవుతాదో తంట. దాని నిండా రాళ్లే, వాళ్ళంతా ఆడవాళ్ళైతే వీడు పెళ్లి చేసుకో. రాయి మీద కాలు పెడితే ఆడది అయినా అదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట, 3 మూర్తుల నువ్వు నారాయణమూర్తి వంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి. ఆ అద్భుతమైన పాట రాయించేసుకో. ఆ గుహుడు రాముడు కాళ్ళు కడగడానికి కారణం ఇంత అందంగా చెబుతాడు. ఎందుకు కడుగుతున్నానంటే, నీ కాళ్ళలో ఏదో దోషం ఉందయా, అది రాత్రికి తగిలితే ఆడాడు అయిపోతుంది. ఇప్పుడు నా నావం మీద అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, మరి ఆ రాళ్ళకి తగిలితే వాడంతా ఆడాళ్ళు అయితే నేను పొడి చేసుకోవాలి, మా ఆవిడ గౌరవిస్తుంది. అందుకే నీ కాళ్ళు రాముడు నవ్వుకుని కాళ్ళు పడేయడానికి ఇంత సీన్ ఉందా అంటే, ఇది చమత్కారం సినిమాకి అంతవరకు. దానికి మూలం రాయవడం మొన్న చేసింది చుడుగొని రామపాదములనే. అంతేకాని మూల రామాయణంలో ఎక్కడ రాయవడం అందులో ఏముందంటే, నేల మీద ఉంటారు తపస్సు చేసేవాళ్ళు, పైన కూర్చొని కదా సోఫాలో కూర్చొని తపస్సులు చేస్తారు. ఇంకోటి అదృశ్య సర్వభూతానం అక్కడ ఉంది. ఎవరికి ఏ జీవులకి నువ్వు కనపడకుండా ఉండమని. ఎందుకంటే కనపడడం వల్లే ఇది జరిగింది. అందంగా ఉన్నవాడు తమ చుట్టూ కంచె తామే వేసుకోవాలని నేను అనడం ఇదే ఉద్దేశం. మనకి రక్షణ మనమే కల్పించుకోవాలి. అంచేత నువ్వు కనపడబట్టే కదా ఇంద్రుడు రావడం, ఏదో చెప్పడము, వ్యామోహంలో పడడం ఇవన్నీ జరిగి. కనపడకుండా ఉంటే గొడవ లేదు కదా. అంతే కదా. ఆశ్రమే అశ్విన్ నివస్యసి, నీ ఆశ్రమంలో నువ్వే ఉండు, నేనే వెళ్ళిపోతున్నా. బహిష్కార శిక్ష ఆయనకి వేసుకున్నాడు మహర్షి. అహల్యకి వేరా. ఇంత మంచివాడిని గౌతముడు పట్టుకుని మన ఫెమినిస్టులు ఉంటారా, పనికి మన గ్యాంగ్ వీళ్ళు శుభ్రంగా నవలను రాసేసి గౌతమును విలన్ చేసేసి ఆడాన్ని ఏడిపించుకు తిన్నవాళ్ళు రాముడు, హరిశ్చంద్రుడు అమ్మేశాడు. హరిశ్చంద్రుడు ఎవరు అమ్మేశారు, ఎక్కడ అమ్మేశారండి? వాళ్ళు అమ్మమంటేనే కదా అమ్మింది. ముందు ఆయన నమ్ముకున్నాడు, అంతకంటే గొప్ప విషయం అయింది. అబ్బాయి ఏదో ఒక వర్గం ఒక కోణం తీసుకోవడం, ఇక్కడ పట్టుకుని రాశాడు. స్త్రీకి అన్యాయం చేసి శూర్పణఖ ముక్కు చెవులు కూడా అన్యాయం అంట ఒక ఆవిడ రాసింది. చాలా అన్యాయం. మరి
నేను ఆవిడ వచ్చి రాముడి మీద పడితే తప్పు లేదు, సీతను మింగేస్తే తప్పు లేదు, చంపేస్తానంటే తప్పు లేదు. కానీ రాముడికి సరసం తెలియదుట, ముక్కు చెవులు. మరి ఈవిడు తెలుసు నలుగురిని మార్చింది కదా, ఈవిడు తెలుసున్న సరసం రాముడికి తెలియదు, మంటెత్తిపోతుంది. ఇది మన వాళ్ళు రాసే నావలు. వీటి మీద నాటకాలు వేస్తున్నారు, మీకు తెలుసు తెలియదు. నాటకాలండి. సీత అమాయకురాలట, శూర్పణఖ వీళ్ళందరూ తెలివైన వాళ్ళుట. శూర్పణఖ, తార వీళ్ళందరూ కలిసి సీతకి బుద్ధి చెప్పారు నువ్వుతో ఎలా ఉండాలి. ఎందుకంటే ఆవిడ జీవితాంతం కాపురం చేసింది కదా, అది ఆవిడ చేసిన తప్పు. నువ్వు ఎప్పుడో వదిలేయవలసింది రాముడిని. ఇవన్నీ నవలండి. ఇక స్త్రీవాదం లేదు, రకరకాల వాదాలు పుట్టించి భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక్కడికి దాని అర్థం తెలియదు. తమోగుణం తాటకను సంహరించాడు ప్రభువు, రజోగుణం అహల్యను సంస్కరించాడు. అంటే రాముడు రాగానే ఆవిడ మళ్ళీ స్త్రీమూర్తి పొందడం అంటే అర్థం, మనస్సులో ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు అంటే అర్థం ఇంద్రియ భోగాలు. ఇంద్ర శబ్దానికి అర్థమే ఇది. ఇంద్ర మనస్సులో ఉండే ఇంద్రియ భోగాల దృష్టి పోగొట్టుకుని పరమాత్మని మనస్సులోకి ఆహ్వానించడమే తపస్సు. అక్కడ పరమాత్మ, రాముడు, ఇంద్రుడు, ఇంద్రియ భోగాలు. సింపుల్గా తెలిసిపోతున్న విషయం. అసలు మనకి హిందుత్వం అంటే మంట, పురాణాలంటే మంట, గ్రంథాలంటే మంట. కాబట్టి వ్యతిరేకంగా లేదు. ఎందుకంటే దాని పట్ల ఒక దృష్టి ఉంటే కదా అసలు అర్థం చేసుకోవడం. ఇప్పుడు చూడండి, మూడో విషయం రజోగుణం కదా, సత్వగుణం సీత, సత్వగుణ సముపేత. రాముడిలోనైనా మనం పొరపాటు లోపం చూపించగలమేమో, అయ్యో రాముడు ఇలా చేయకుండా ఉండాల్సింది అనేటువంటి ఘట్టాలు రామాయణంలో ఒకటో రెండో ఉంటాయి. సీత విషయంలో అసలు అవకాశమే లేదు కదండి. తల్లి ఏ పొరపాటు చేసిందని అంటాం మనం. సత్వగుణ సముపేత, పరమసాత్విక. అందుకే ఆ సత్వగుణాన్ని మనం ఆహ్వానించి శివధనుస్సు విరిచి అయినా సరే మెడలో దండేసి స్వీకరించాలి. అందుకని సీతను స్వీకరించాలి. అంటే నీ జీవితంలో తమో గుణాన్ని దెబ్బకొట్టాయి, రజోగుణాన్ని పక్కదారి పట్టకుండా చూసుకో, సత్వగుణాన్ని స్వీకరించు, ఆహ్వానించు. చిట్ట చివరి గమనించండి, ఈ సత్వగుణాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు గుణాతీతంగా ఎదుగుతాడు మనిషి. ఆ సత్వగుణ పరిత్యాగమే చివరి సీతా పరిత్యాగం. లవకుశులకు పట్టాభిషేకం చేసి రాముడు సరయూ నది ప్రవేశించి సత్వగుణాన్ని కూడా వదిలేయాలి. అక్కడ కూడా అన్యాయం రాముడు చెయ్యదు. ఇప్పుడు పరిపాలకులను పోల్చుకుంటే మనకు తెలుసు, కుటుంబ సభ్యులనే కొడుకు మంత్రి, కూతురు మంత్రి, మేనల్లుడు మంత్రి, అల్లుడు మంత్రి, తమ్ముడు మంత్రి, అందరూ మంత్రులే. ఇప్పుడు రామాయణం ఎంత బాగుందో మనకు అర్థం కావట్లా. రాముడు మరి ఎవరిని మంత్రిని చేయలేదు, కొడుకు. ఈ ప్రజలు ఏమన్నా కానీ వాళ్ళెవరికి బుద్ధి లేదో పత్రికల వారని. అప్పుడు అలా కాదు, ప్రజల్లో ప్రతివాడు అన్న ప్రతి మాటగా ఆయన విలువిచ్చాడు పరిపాలకుడు. నిజానికి ఆయన ఇవ్వక్కల వంశపరంపర. ఆయన తర్వాత ఆయన కొడుకుని చేసుకున్నాడు. వీళ్ళు ఎన్నికలు లేవు, వాగ్దానాలు చేసే కర్మం లేదా. ఏమీ లేని రోజుల్లోనే ఎవరో అన్న మాటకు అంత విలువిచ్చారంటే ఎంత గొప్ప పరిపాలన. అందుకే లంకాపురి వైరి వంటి రాజును గలడే, వంకాయ వంటి కూర గలదే, శంకరుడు వంటి దైవం గలడే అన్న, సీత వంటి భార్య గలదే అన్న. అందుకని ఆ సత్వగుణ పరిత్యాగం కూడా చివరిలో చెయ్యాలి. కాబట్టి సీతా పరిత్యాగం అందులో దోషం లేదు. అది భగవద్గీతలో చెప్తారు, గుణానేతానది చిత్రయం దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖే విముక్తు అమృతమశ్రుతే. మనిషి ఎప్పటికైనా మూడు గుణాలని వదిలిపెట్టి గుణాతీతంగా ఎదగాలి. దాన్నే చివరిగా ఒక చిహ్నం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. హిందూ వేదాంతులు ఎవరు మాట్లాడినా ఈ సింబల్ ఉంటుంది. మన సింబల్ ఇది. హిందుత్వానికి వేదాంతానికి ప్రధానమైన సింబల్ చిహ్నం. దీన్ని చిన్న ముద్ర అంటారు. అరచేతిలో వైకుంఠం అంటే ఇది. నిజంగా ఈ ముద్రలో వైకుంఠం కేవలం ఈ మౌన ముద్ర. ఏం మాట్లాడక్కర్లేదు, ఇలా చూపిస్తుంటారు. దక్షిణామూర్తిని చూడండి మీరు, ఇలాగే ఉంటుంది. సరిగ్గా ఇదే ముద్ర. ఏమిటిది? ముక్కుగూడెం పట్టేవాడు కూడా ఇలాగే పట్టుకుంటారు. అది కాదు డబ్బా, అది ఆ డబ్బా దగ్గర. ఇది ఉద్దేశం ఏమిటంటే, ఈ చూపుడు వేలు జీవుడు, ఈ బొటన వేలు దేవుడు. ఈ మూడు వేళ్ళు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మధ్య వేలు సత్వగుణం, జీవుడు దగ్గరగా ఉంటుంది. రెండోది రజోగుణం, మూడోది తమోగుణం. మూడోది తమోగుణం దేనికి? పిల్లలకి సంఖ్య. సంతానం కలగడం అనేది కామవాంఛ వల్ల కలుగుతారు. లైంగికమైన సంబంధమే కదా తమోగుణం. అందుకే తమోగుణానికి అధిపతి నిర్వృతి. నైరుతి మూల దంపతులు పడుతున్నారు. నైరుతి ఎవరు? రాక్షసుడు. రాక్షసుడు మూలది. రాక్షసుడు తమోగుణం. దాంపత్య క్రీడ అనేది తమోగుణం, సత్వగుణం కాదు, రజోగుణం కాదు. అందుకే నైరుతి మూల దంపతులు కదా పెట్టుకో. బీరువా అక్కడ పెట్టుకోమంటే దంపతులు ఉన్న చోట బీరువా లేకుండా హాల్లో పెడతారని పెట్టుకెళ్ళి ఎవడో పట్టుకుపోతాడు. అందుకని బీరువా అక్కడ, అది బీరువా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దంపతులు ఉన్న చోట ఉండాలి కాబట్టి పెట్టుకోమని అంటాం. ఈశాన్యంలో బరువులు ఉండద్దంట. దాన్ని సెంటిమెంట్ చేసుకోకూడదు. ఈశాన్యంలో బరువులు ఉండద్దని ఎందుకన్నారు? ఈశాన్యం ఈశ్వరుడిది. ఈశ్వరుడు కైవల్యానికి ప్రత్యేక. నీవు మోక్షం పొందాలి, జీవన్ముక్తి పొందాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కానీ ఇంకా పెంచుకుంటే. అందుకని ఈశాన్యంలో బరువులు. ఆ దిక్కులో బరువులు పెట్టడం మానేస్తే పూజ చెయ్యగా మనస్సులో ఉండే బరువులు బాధ్యతలు కూడా తగ్గుతాయి. అప్పుడు మనం ముక్తులు పొందుతాం.
ప్రతి వాస్తు శాస్త్రం వెనకాల, జ్యోతిష్ శాస్త్రం వెనకాల, హిందూ తత్వశాస్త్రాలు అన్నింటి వెనకాల ఈ తాత్విక రహస్యాలు ఉన్నాయి. ఇది మానేసి ఊరికే టీవీలో ఈశాన్యం వైపు పెట్టకూడ ఒక్క అంగుళం పెరిగిందంటే యజమాని ప్రాణం పోయినట్టే చచ్చు. అంత అంత ప్రమాదం ఉందా? ఇప్పుడు కట్టిన గోడ బాగా ఉంటాయి, దానికి యజమాని చావుకి ఏమీ సంబంధం. ఈశాన్యంలో 100 బస్తాలు బరువు పెట్టి కన్నా ఏం నష్టం లేదు. దాని ఉద్దేశం ఇది. మనం దేవుడు పూజ చేసుకునే చోట రకరకాల సామాన్లు పెట్టామనుకోండి, మీరు లెక్క చూడండి, అక్కడ ఏవో చప్పుళ్ళు అవుతాయి, ఎవరో వస్తారో తీస్తారు, ఇంకా ధ్యానం ఏమిటి, నా తనకే పరధ్యానం అయింది. ఉన్నంతలో ప్రశాంతంగా ఉండాలనుకుంటాం అనుకోమా, హాల్లో దేవుడిని పెట్టుకుంటామో ఎవడో వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు గొడవ. అదే ఓ మూల పెట్టుకుంటే ఇక్కడికి ఎవరు రాకుండా ప్రశాంతంగా ఉండాలి కదా, అందుకోసం ఆ శాస్త్రం. ఆ శాస్త్రం పట్టుకోవాలి కానీ ఈశాన్యం పట్టుకుంటే ఎలాగా? సెంటిమెంట్ కాదు, వాస్తు అంటే సెంటిమెంట్ కేవలం ఒకడు గుర్తుంటే బాగా. వాడు బస్సు ఎక్కినా సరే ముహూర్తం చూసుకుని ఎక్కుతాడు, ఆర్టీసీ బస్సు అయినా సరే. అందుకని ఓ రోజు అక్కడ బస్ స్టాండ్లో నుంచి బస్సు ఏదో వస్తే ఎక్కట్లేదు, వాడు మరి ఎక్కి తీరాలి తప్పదు, వెళ్ళిపోతే నేను ఎక్కను వాడిని దిగమని ఉంటాడు ఒకరు చూపి. ఎందుకంటే వాడికి ఆ రోజు గురువారంట, వాడి భరణ నక్షత్రం అంట, వాడు ఆగ్నేయంలో కూర్చోవాడు లెక్క. గురువారం నాడు నక్షత్రం వాడు ఏ మూలలో కూర్చోవాడు వీడికి ఒక సెంటిమెంట్. ఆగ్నేయంలో కూర్చోవాలి, వాడిని దిగమని నేను కూర్చుంటాను, వాడు నేను దిగనంటున్నాడు. ఎలాగా? ఎందుకు దిగనంటాడు తెలుసా? ఇంకో చోట కూర్చోమంటే వీడు కూర్చోడు, వాడిని దిగమంటాడు. వాడు ఎవరు? డ్రైవరు. వాడు దిగుతాడు సరే, వీడు ఎక్కితే మన పరిస్థితి పోని వాడు దిగుతాం, వీడు ఎక్కిస్తే మనం అంతా పోతాం ఆగ్నేయ. ఇచ్చండి ఎలాగో శాస్త్రాల వెనకాల ఉండే రహస్యాలన్నీ, హిందూ శాస్త్రాలన్నీ మనిషి సౌకర్యం కోసం పుట్టాయి, మనిషిని ఇబ్బంది పెట్టడానికి అన్నీ మన సౌకర్యం కోసం. దక్షిణం వైపు కిటికీలు ఉండాలి, దక్షిణం వైపు మలయ పర్వతం ఉండేది, మంచి గంధపు చెట్లు ఉంటాయి, అక్కడి నుంచి గాలి వస్తుంది కానీ కిటికీలు. ఇవాళ అపార్ట్మెంట్లు వచ్చే మలయ పర్వతాలు ఏం లేవు, వాడి గాలి మనకి మన గాలి. ఇప్పుడు ఏం పెట్టినా ఒకటే, నువ్వు అనవసరం అపార్ట్మెంట్కి వాస్తే దరిద్రం ఉన్నది అసలు. అపార్ట్మెంట్కి ఆ కల్చరే వేస్ట్, ఇంకా దాన్ని బట్టి వాస్తే ఏమిటి అసలు చూడటమే అసలు సెంటిమెంట్. నువ్వు ఈశాన్యం పెట్టినా అగ్నేయం పెట్టినా ఏం పెట్టినా కూడా అది సెంటిమెంట్, పూర్తిగా వాస్తు విరుద్ధం, ఆరోగ్యానికి విరుద్ధం అపార్ట్మెంట్. తప్పదు మరి ఊరుకో, ఇంక మన శాస్త్రం చూడండి కనుక దాంట్లో కొత్త శాస్త్రం కానీ పెట్టి ఇదంతా మనం డబ్బుల కోసం చేసేవాడు. అందుకని ఎప్పుడు ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం మనలో ఇది ఈ వేలు బలమైందండి మంచిది. అది సత్వగుణం ఎక్కువగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, లావుగా ఉండాలి, బలంగా ఉండాలి. రజోగుణం, 2వ వేలు రజోగుణం, సంసారం రజోగుణానికి ప్రతీక. రజోగుణం కారణంగానే మనం పెళ్లి చేసుకుంటాం, తర్వాత తమోగుణం కారణంగా సంతానం కలుగుతాం. ఆ రజోగుణానికి ప్రత్యేక కాబట్టి మనం పెళ్లి ఉంగరం ఈ వేలికి తోడు, దాంట్లో అంత లెక్క ఆ వేలికి తోడడం అంత. పైగా దాంపత్య బంధం అన్ని బంధాలకి మూలం, ఆ బంధం దెబ్బతినకుండా ఉంటేనే మిగిలిన బంధాలు ఉంటాయి. అందుకే ఈ వేలికి ఉంగరం. మీకు లెక్క ఈ 5 వేళ్లలో మొత్తం సంసారం ఉంది, వైకుంఠం ఉన్నట్టే. ఈ మధ్య వేలు నేను, ఎందుకంటే అన్నిటికంటే పెద్దది. అహం బ్రహ్మాస్మి, నా జీవితంలో నేనే ముఖ్యం, మిగిలిన వాళ్ళు ఎవరైనా తర్వాత. మనందరి జీవితాల్లో ముందు ఎవరు ముఖ్యం? నీ జీవితంలో నువ్వే ముఖ్యం, భార్య అయినా భర్త అయినా తర్వాతే, అంతే కదా. కాబట్టి ఈ వేలు నువ్వు, ఈ పక్క వేలు నీ భార్య లేదా నీ భర్త, ఈ బొటన వేలు మూలం, అది తల్లిదండ్రులు. ఈ చూపుడు వేలు తోబుట్టు, అక్కయ్యలు అన్నయ్య మనతో పుట్టింది. ఈ చిటికిన వేలు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఇది అరచేతిలో సంసారం, తండ్రి తల్లిదండ్రులు తోబుట్టువులు, మధ్య వేలు నేను, పక్క వేలు నా భార్య, ఇవి ఈ చిటికిన వేలు నా సంతానం. ఇది మీరు ఇప్పుడు ఇలా కలపండి, ఈ 2 చేతులు. దాంట్లో ఈ 2 వేలు తీసి ఇచ్చారు, అప్పుడే బంధం దెబ్బతిన్నా. గుప్పుడు అలాగే ఉంది. ఈ 2 వేలు తీసి తల్లిదండ్రులు కొంతకాలానికి పోతారు, పైకైనా పోతారు, లేకపోతే మనమే వృద్ధాశ్రమానికి పంపేస్తాం, గొడవలు అంతా ఉండరు, ఉన్నవన్నా ఉండరు, జరిగేది. అంటే వాళ్ళు పోయినా ఏం బంధం దెబ్బతిందు, కొంత బాధపడతాం అంతే, దెబ్బతిందు. అలాగే ఈ 2 వేలు తీయండి, తోబుట్టువులు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ గొడవలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు ఎందుకుంటారు మనతో. ఏదో ఒకసారి అక్క అంటే చెక్క అంతే, అయినా బంధం దెబ్బతింద. ఈ చిటికిన వేలు తీయండి, అప్పుడు కూడా ఏం గుప్పుడు ఊడిపోలేదు. మీకు పిల్లలు కూడా దూరం అవుతారు కాసేపు, మీరు అందరూ దూరం అవ్వాలా. మీ తల్లిదండ్రులకి ఎక్కడున్నారు, వాడు అమలాపురంలో ఉన్నారు, మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నారు, దూరం అవ్వాలా. శనివారం మాట్లాడటం తప్పితే చేసేది ఉంది, ఎంత బాగుంటే మాత్రం మనసు అంటే దూరం అవుతారు, పిల్లలు కూడా దూరం అవుతారు తప్ప. ఈ మధ్య వేళ్ళు ఉన్నాయా నేను అనేది, అది ఆ వేళ్ళు తీస్తే కొంచెం ఇబ్బంది అండి, కష్టం, కానీ తీయచ్చు. ఆ వేళ్ళు తీసినా కూడా పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ గుప్పుడు ఇలా ఉండగా మీరు ఉంగరం వేళ్ళు తీసే ప్రయత్నం చేయండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్.
ఉంగరం వేళ్ళు తీశారు అంటే మిగిలిన వేళ్ళన్నీ కదిలిపోతాయి. సాధ్యం కాదు. ఎంత ప్రయత్నించినా అది తీసామంటే మిగిలిన కదిలి మిగిలినవి కదలకుండా అది ఒక్కటే తీయడం సాధ్యం కాదు. అందుకే ఆ బంధం అంత గొప్పది. ఆ బంధానికి ఉంగరం. భార్యాభర్తల బంధం అంత తల్లిదండ్రులైనా తోబుట్టువులైనా పిల్లలైనా ఎవరైనా దాని మీద ఆధారపడతారు. అందుకని ఆ వీరికి ఉంగరం దొడుతారు. ఏకైక జాతి భారత జాతి అండి. రహస్యాన్ని కనిపెట్టి ఉంగరాన్ని దొడుతారు. ఊరికే ఏదో చర్చిలో ఉంగరాలు దొడుకోవడం వాళ్ళకి రహస్యం లేదు, వాళ్ళకి తెలుసు. ఆ తొడిగే ఉంగరాన్ని మళ్ళీ అక్కడ బిందులో వేసి తీయిస్తారు. ఎవరు తీస్తారో తీయమని నన్ను అడిగారు అవగాహన చేస్తుంటే. పెళ్లిలో బిందులో ఉంగరం వేస్తారు, పెళ్లి కూతురు ముందు తీస్తున్నారు, పెళ్లి కొడుకు తీస్తారా, వీళ్ళందరూ దేని పురోహితులు తీస్తారని చెప్పారు. ఎందుకంటే ఈ పెళ్లి కొడుకు గారు లోపల వెళ్ళేటి ఈవిడ తడుగుతూ ఉంటాడు, ఉంగరం తీయడం. ఉంగరం అయితే వాడికి ఉంగరం కావాలి. ఆవిడ అంటే సిగ్గుపడి పెళ్లి కొడుకు ఈ హడావిడ మీ వల్ల కాదు ఊరుకోండి అని తీసి లోపల. వాళ్ళకి అప్పటికే పెళ్ళి నీకు ఉంగరం మీద లేదు దృష్టి. అందుకని పురోహితులు తీస్తాడు, వీళ్ళందరూ తీయలే. ఆ ఉంగరం అందులో వేయించడం, దాన్ని వెతికించడం, తీయించడం, దాన్ని వేదిక దొరకడంలో సరదా కింద కనపడుతున్న ఆచారం గొప్పత. ఏ వేదిక ఉంగరం దొరికామో ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లో అది విడిదంటే మొత్తం ఇప్పుడు విడిపోవాల్సింది. ఇప్పుడు సాక్షి దాన్ని దెబ్బతీర ఖండించకూడదు. అందుకని చూపుడు వేలు జీవుడు, బటన వేలు దేవుడు, ఈ మూడు గొడవలు ఇప్పుడు మీరు చూడండి. ఈ చెయ్యలా వదిలిపెట్టండి. ఈ చూపుడు వేలు ఎప్పుడు ఈ మూడింటితో కలిసి ఉంటుంది. ఉండమని మనం చెప్పక్క. మామూలుగా చెయ్యలేకపోతే కలిసి ఉంటుంది. ఇలా ఉండదు సార్. అంటే ఈ జీవుడు ఎప్పుడు సత్వగుణంలో కానీ రజోగుణంలో కానీ తమో గుణంలో కానీ ఉంటాడు. ఉండమని చెప్పక్క. ఆ జీవుడిని మూడు గుణాల నుంచి వేరు చేసి దేవుడితో కలపడమే భారతీయ తాత్విక చిహ్నం. ఇది చిన్ముద్ర జ్ఞానం అంటే. మూడింట్లో ఏదో దాని సత్వం రజస్తమస్సు దాన్ని వేరు చేయండి. ప్రయత్నం చేసి బొట్టవేలతో కలపడం అంటే జీవుడిని దేవుడితో కలపండి, జీవుడిని దేవుడితో కలపండి, గుణాల నుంచి వేరు చేయండి. అంటే 4 వేదాలు, 6 శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 54 ఉప పురాణాలు, 1000 సంస్కృత కావ్యాలు, 1000 తెలుగు కావ్యాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు మొత్తం చెప్పిన తత్వ సారాంశాన్ని అరచేతిలో చెప్పినటువంటి జాతి భారత జాతి. అరచేతిలో కేవలం మౌనంగా ఒక మాట మాట్లాడుతుంది. మరో ధర్మంలో, మరో మతంలో, మరో దేశంలో చూపించండి. ఇండియన్స్గా మనం అంత గర్వంగా భావించాలి. తత్వాన్ని ఇలా చెప్పారు. చెప్పడం కోసం 3 గ్రంథాలు రాశారు. అవన్నీ మేము చదవాలంటే 4 వాక్యాలు చెప్పారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఏదో 24 వాక్యాలు. అవి కూడా మా వల్ల కాదు, అన్నవారు మూసుకో అని చెప్పారు. ఏదో అవుతుంది మన వల్ల పప్పు తినడం అవుతుంది. ఇది చూసుకో, ఇంకెంతకంటే ఏం కావాలి. అంటే ఇది జపం చేసేటప్పుడు కూడా సాధారణంగా ఇలా చేస్తారు. తపస్సు చేసేవాళ్ళు మీరు దాని ఉద్దేశం అదే, జీవుడిని దేవుడితో కలపడం కోసమే. అది రామాయణం మొత్తంలో చేసి చూపించాడు రాముడు చరిత్ర. తమోగుణం సంహరించి, రజోగుణం సంస్కరించి, సత్వగుణాన్ని స్వీకరించి, చివరిలో సత్వగుణ పరిత్యాగం చేశాడు. ఈ 3 స్త్రీలే ఎందుకున్నారయ్యా? మీరు స్త్రీ అనే అక్షరం గమనించండి. తెలుగు భాష గొప్పతనం అర్థం. ప్రపంచంలో ఏ భాషకు లేదు అదృష్టం. స్త్రీ సకారం సత్వగుణం, కింద తకారం తమోగుణం, దాని కింద రావత్తు రజోగుణం, ఆ పైన ఈకారం ఐం హ్రీం శ్రీం అమ్మవారి యొక్క బీజాక్షరం. స్త్రీ త్రిగుణ సముపేత. ప్రకృతి స్వరూపణి స్త్రీ. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, స్త్రీలోనూ 3 గుణాలు 30 ఉంటాయి. అందుకే స్త్రీకి జడ వేస్తారు, పురుషుడికి జడ ఉండదు. జడలో 3 పాయలు, ఆ 3 పాయలు త్రిగుణాలు. అందుకే జడ వేసుకున్నవాడు ఇప్పుడు అక్కడ కనపడవాడు. జడ బ్రహ్మపదాలు. అందరికీ కొత్తిమీర కట్టలే. అటు పడినా కొత్తిమీర, ఇటు పడినా కొత్తిమీర. నా చుట్టూ ఎలా ఉందో వాళ్ళ చుట్టూ ఆయన. లేక నేను ఎడుస్తున్నాను ఉండి వారు కత్తిరించు. జడ వేసుకోవడం ఎంత గొప్ప విషయం అంటే జడలో 3 పాయలు ఉంటాయి. చక్కగా చిక్కు తీసి కొబ్బరి నూనె రాసి జడ వేస్తారు కదా, ఇలా అల్లేస్తారని విచిత్రంగా 5 నిమిషాలు అల్లేసేవారు మా అక్కయ్య. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం ఆ టెక్నిక్. ఇలా అల్లుతారు కదా, మీరు అల్లిన తర్వాత జడను చూడండి, 3వ పాయ కనిపెట్టండి ఎక్కడ ఉందో. ఇది 1వది, ఇది 2వదని మీరు చెప్పండి. జడ వెప్పకుండా చెప్పలేదు. జీవితం అలా అల్లుకుపోయింది సత్వరజస్తమో గుణాలతో. మిత్రమా, ఏ గుణం పైన ఉందో ఏ గుణం లోపల ఉందో మనం చెప్పలేం. జీవితం విడదీసేస్తే, విరపోసేస్తే చిందరవందరగా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా అందంగా 3 గుణాలని 30 అల్లుకోగలిగితే అందమైన జడ అవుతుంది. దానికి చివరి జడ గంటలు పెడతారు, అవి కూడా 3 ఉంటాయి. ఇది ఇండియన్ కల్చర్. ఈ 3 గుణాలతోనే సృష్టి అంతా ఉంది. ఆ 3 గుణాలని అందంగా అల్లుకోగలిగావా జడలాగా జీవితం బాగుంటుంది. లేకపోతే చింపిరిగా ఉంటుంది, సిగిరి బాకిరిగా ఉంటుంది, చంద్రవందరగా జుట్టు పెరపోసుకుంటే దాన్ని అల్లుకోగలిగితే. ఆ అల్లుకోవడం వదిలేయడం మన చేతిలో. అందుకోసం ఈ రామాయణాది భారతాది గ్రంథాలు. దాన్ని మనం అంతిమంగా గ్రహిద్దాం. అవధాన కళా విన్యాసం, ఇలాగే ఈ
ఈ జీవన సంస్కారం, ఈ నవజీవనం, ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఒకటే. నాకు చాలా బాధ కలిగిన విషయం, అమెరికా ఇప్పటికి నేను 8సారో 9సారో వస్తున్నాను. ఒక ఊళ్ళో 2 సంఘాలు ఉంటున్నాయండి, తెలుగు సంఘాలు. వై? అవసరం ఏమిటి? అమెరికా అంతా ఒక సంఘం ఉంది, అది కులం కారణంగా 2. ఇప్పుడు ఆ 2 మళ్ళీ 4 అయింది. అదే ఎంతంత కక్షలు, ఎంతంత కోపాలంటే వారు పెట్టిన చోటే మీరు పెడతారు, వారు పెట్టిన తేదీలోనే మీరు పెడతారు. అంతంత అహంకారాలండి. అక్కడి నుంచి మీరు గరికపాటి వారిని పిలిస్తే వారు మాడుగుల నాగపడి శర్మ గారిని పిలుస్తారు, మీరు ఐశ్వర్యరాయని పిలిస్తే వారు ప్రియాంక చోప్రాని పిలుస్తారు. ఇదంతా క్షవరం కాదు. వారి కార్యక్రమాలకు మనం ఎందుకు వెళ్ళాము? ఆడిట్ పెట్టేది నేను పెడతాను, ఎందుకు పెట్టేది? ఇది అక్కర్లా. నాకు అర్థం కాదు. సాహిత్యవేత్తలను పిలుస్తున్నాం, సంగీతం వాళ్ళని పిలుస్తున్నాం అంటే సాహిత్యం సంగీతం మనుషుల్ని కలుపుతాయి కానీ మనుషుల్ని విడదీయవు కదండి. మనకి ఎందుకు సాహిత్యం? మనం కలిసి ఉండలేనప్పుడు ఒక ఊళ్ళో ఒక చోట ఉంటున్న వాళ్ళు మనం కలిసి ఉండలేమా? ఇందులో మళ్ళీ లాట, వేట, బాట, టేట, టోట, ఇన్ని సంఘాలు, చివరికి అన్నింటి కలిపి టాటా, సంస్కారానికి టాటా, ఇన్ని సంఘాలు. ఒకసారి పేరు గుర్తెట్టుకోవడం కష్టం. ఒక చోట అయితే మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారు పిలిస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదండి అని బెదిరించిన సందర్భం. మా ఊరు వచ్చారండి, మేము చెప్పినట్టు వినాలి. పెద్ద రౌడీ అంటే ఈయన స్టేట్ రౌడీ, నేను ఆయన సెంట్రల్ రౌడీని ఆయన తెలియదు. నేను అంతకంటే పెద్ద రౌడీ. నువ్వు నోరు మూసుకొని నువ్వు కావాలని ఇంకోటి పెట్టుకోని చెప్పాను. ఇద్దరి దగ్గర తీసుకున్నావు, శుభ్రంగా వెళ్ళి ఇంకో అవధానం చేస్తాను, నువ్వు పెట్టుకో. వాడు 1000 ఇచ్చాడు, నువ్వు 2000 ఇచ్చుకో అని చెప్పి శుభ్రంగా వసూలు చేసుకుని ఎక్కాను. అయింది ఇద్దరికి. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటే తెలిసింది, ఇద్దరికి దెబ్బ కొట్టేటకి వెళ్ళిపోయాడు. మరి మాకు తెలియదు, ఇన్ని చేసిన వాళ్ళు మాకుండా వాడు తెలియదు. ఎందుకంటే ఆ విభేదం, ఆ విభేదానికి కారణం గమనించండి. అహం. నేను చెయ్యాలి, మంచి జరగడం కాదు మనకు, అది నా ద్వారా జరగాలి. అలా కోరుకోకూడదు, మంచి జరగాలి. ఇవాళ నేను చెబుతున్నాను, మీరు విన్నారు. రేపొద్దున మీలోనే ఒకరు చెబుతారు, వినండి, నష్టం ఏమిటి? నేను ఇలా కూర్చొని విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ వింటాను. మా ఇంట్లో నేనే వింటానండి, వారే చెబుతారు. ఇంకో రహస్యం ఏమిటంటే నాకు ఆవిడతో చెప్పండి, ఇప్పుడు ఇన్ని అక్కడికి వెళ్ళాక అమెరికాలో ఎక్కడెక్కడ ఏం చెప్పారో మళ్ళీ చెప్పండి, ధారణ చేసి మొత్తం చెప్పాలి. అదో బాధ. ఏది పాత విషయాలంటే ఊరుకోదు, ఏవో కొత్త చూపులు చెప్పుకుంటారు, అవన్నీ చెప్పండి. నన్ను తీసుకెళ్ళదు కాబట్టి చెప్పాలి, చెబుతాం, తప్పదు, బాధ్యత. ఆనందం ఉంది. పొద్దున కాఫీ తాగుతూ మాట్లాడుకుంటాం, ఆనందం తింటూ ఖాళీగా కూర్చొని మాట్లాడుకుంటాం. కరెంట్ పోతే గంటసేపు పైకి మాడు. అప్పుడు ఇవన్నీ మళ్ళీ చెబుతాను. నేను ఇక్కడ ఇలా ముందు స్పందన, వారు ఇలా అన్నారు, వీరు ఎలా అన్నారు, నేను ఇలా చెప్పాను అన్నీ చెబుతాం. నష్టం ఏంటండి? అక్కడేం పారితోషికాలు ఉండవు, కాఫీలు ఉంటాయి, అయినా చెబుతాం. ఆనందం. ఇందులో అహానికి సమస్య ఎక్కడది? అది పోగొట్టుకుని మనం కలిసిమెలిసి ఉండగలిగితే సాహిత్యం యొక్క ప్రయోజనం నెరవేరు. దానికి అడ్డంగా ఉండేది, మన సంతోషానికి అడ్డంగా ఉండేది ఒకే ఒకటి, కోరిక, భయం అంటారు. ఈ 2 అహం కారణంగా వస్తాయి. ఆ నేను నాది అనే భావాన్ని తగ్గించుకుని ఏదో మంచి కార్యక్రమం జరుగుతుంది, ఎవరింటో అయినా పర్వాలేదు, దేవాలయమైనా పర్వాలా, ఎక్కడైనా పర్వాలేదు, మనం వెళ్ళడం, కూర్చోవడం, వినడం కావాలి. ఏముంది దీనికి? ఎవరో ఒక కూడుకోకపోతే అప్పుడు ఏదో వారు తీసుకొచ్చారు, వీరికి వారు ఏదో తెలుసు, వారు సంపాదించారు, అంత రాదు కదా. ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి కదా. ఆ చొరవ తీసుకున్న ఆయన ప్రెసిడెంట్, సెక్రటరీ అంటే మనకి నష్టం ఏమిటి? ఆయన బాధ్యతను భరిస్తున్నాడు శుభ్రంగా, మనం హాయిగా కూర్చోవడమే. ఈ భావనను విడిచిపెట్టి కలిసిమెలిసి ఉండగలిగితే, ఆకాశం అంటుకుని వచ్చారు మీరు, విమానాలు ఎక్కి వచ్చారు, విశాలమైన ఆకాశంలో ప్రయాణం చేశారు. హృదయం విశాలం కాకపోతే ఆ హృదయం విశాలం కావడానికే సాహిత్యం. అందుకోసమే మనం 2 గంటల పైగా మాట్లాడుతున్నాం. ఇది మనలో ఉండేటువంటి సంకుచిత భావాలు ఏమాత్రం తొలగించి విశాల భావాలు నెలకొల్పగలిగిన, అలాగే మీ పిల్లలకి మీరు తెలుగుకు దూరం అయ్యామని ఏం బాధపడకండి. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది, టీవీ పడితే అంతా తిరిగి అన్ని ఛానల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ ఉంది ప్రత్యేకంగా, అదో పరబ్రహ్మ పదార్థం ఎవరైనా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఒక క్లిక్కులు ఒక్కటే మొత్తం అన్నీ వస్తున్నాయి. అందుకని ఇంకోటి, పిల్లల విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు తిరుగుతున్నారు కదండి, కంగారు పడక్కర్లేదు. ఆ తిరుగుతూ తిరుగుతూ మధ్యలోనే కొంత గ్రహిస్తారు. పిల్లలకి అంత గ్రాస్పింగ్, వాడికి నచ్చింది వాడు పట్టుకుంటాడు. నీకు ఇంటికి వెళ్ళి కొంతమంది చెబుతారు, ఆయన చెప్పింది నాకు నచ్చింది, వాడు వినలా, తిరుగుతున్నాడు కానీ పట్టేస్తాడు. అంత గ్రహణశక్తి ఉంటుంది బాగా. మనకు ఉండదు, పెద్దవాళ్ళకి, పిల్లలకు ఉంటుంది. వాళ్ళు ఏదైనా రావాలి అని వాళ్ళకి మీరు అనుకుంటే, మీరు చదవండి, ఇంట్లో వాళ్ళని చదవమని చెప్పండి, అదే చదువుతూ ఉండండి, అదే పాడుతూ ఉండండి, ఆ పాట పాడండి, ఆ పద్యమే పాడండి, ఆ క్యాసెట్టే పెట్టండి, నడిపిస్తూ ఉండండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనండి. 10 రోజులకు వాడికి అది వచ్చేస్తుంది. దీన్ని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు, అనీతి విద్య. బలవంతంగా కూర్చోబట్టి అర్థం. ఇవాళ మనకు ఆ సాధనాలు ఉన్నాయి, ఇప్పుడు ఏది పడితే అది వచ్చేస్తుంది, నిమిషాలు.
ప్రత్యక్ష ప్రసారం ఉంది, మళ్ళీ యూట్యూబ్ కూడా ఉంది, ఏదో VOD DVR చాలా ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ వినియోగించుకొని ఏమి దూరం ఎక్కడికి కాలేదు మీరు. నిజానికి ఇంకా నేను సంతోషిస్తూ ఒక పక్క ఈ ద్వేషాలకు బాధపడుతున్న సంతోషించేది ఏమిటంటే అంతో ఇంతో తెలుగు సంస్కృతిని పోషించడం ఈ దేశంలోనే జరుగుతుంది. అక్కడ సాహిత్యాన్నో సంగీతాన్నో సంస్కృతినో పోషిద్దాం, 10 మందిని పిలుద్దాం, సత్కారం చేద్దాం, ఏదో చేద్దాం, నిలబెడదాం. మొత్తం మీద మనం దూరంగా ఉన్నాం, మన మాతృభూమిని మాతృభాషను మనం కాపాడుకోవాలి అనే తాపత్రయం అక్కడికంటే ఇక్కడ కనపడుతుంది. అందుకే ఏటారమ్మగా విసుగుపడకుండా ఎందుకు వస్తున్న ఆదరణ ఉంది, అభిమానం ఉంది, ప్రాణం ఇచ్చేలా చేస్తున్నారు. ఈవేళ వర్కింగ్ డే, ఈవేళ మళ్ళీ ఇప్పుడు నేనంటే వెళ్ళిపోతాను, నేను పడుకుంటాను, పొద్దున్న మీరు డ్యూటీకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ డ్రైవ్ వస్తారు, గంట అరగంటలో 2 గంటల డ్రైవ్ వాళ్ళు కూడా ఉంటారు, వెళ్ళాలి, చూడాలి, మళ్ళీ పొద్దు. అయినా ఎందుకు కూర్చున్నారు? ఇది నిజమైనటువంటి మాకు ఆంధ్రదేశంలో మేము ఆధ్యాత్మిక సభలు పెడితే మీలాంటి వాడు ఎవరు మాకు కనపడేవాడు ఎవరో తెలుసా? ఒత్తులు చేసుకోదగిన బామ్మలు, వృత్తులు మాను వృత్తులు. రిటైర్ అయిపోయాడు, ఇంకేం చేయలేం కదా, 4 మంచి మాటలు విందామా? ఏమీ చేయలేడు కాబట్టి వెంటాడు, చేయగలిగితే మాటలు చేస్తాను. అందుకే నాకు చికాకు. మీరు యంగ్స్టర్స్ ఎంతమందిని తీసుకొస్తారని అడుగుతాను. దేని పని లేక 4 మంచి మాటలు చెవిని పెడితే వచ్చే జన్మే అంత. ఈ జన్మ ఎన్ని చెవిని పడేదా? బీరువో చెవిని పట్టే మన చెవిని పట్టే తేడా లేదా? బీరువో మనం ఒకటేనా? ఎందుకు అంటాం 70 ఏళ్ళు దాటాక పని ఏమిటి అసలు? ఇంకేదా చెబుతాడు 20 ఏళ్ళ వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళ వాడు వెడితే తప్ప. వృత్తి ఎందుకు తప్పని నేరం అని కాదు. అప్పటికి నీకు అర్థం కాలేదా? గుండెల్లో ఉన్నాడు, ఇంకా గుండె కడితే ఉడికే ప్రదర్శనలు చేసుకుంటూ పని లేక అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఓ మై గాడ్ సినిమా చూడండి. ఎందుకు మనకు పిచ్చి పట్టింది అక్కడ. 60 ఏళ్ల నాటికి గుడిలో ఉన్న దేవుడు గుండెల్లో ఉన్నాడన్న విషయం అర్థం కావాలి, ఇంక వెళ్ళదు. వృత్తులు చేసుకోదగిన బామ్మలు, వృత్తులు మాను వృద్ధులు, నెత్తిన తెల్ల వెంట్రుకల నీంగులు. నీ జుట్టు తెలిసిపోయిన వాళ్ళే, చక్కగా కడకలేడు కూడా ఒకడు ఉండడం. ఎత్తిన తెల్ల వెంట్రుకల నీంగులు, దేవుడు దెయ్యమంచెదో ఒత్తులు నిద్రపోదురిట. మంచి స్తంభముడు చూసుకోవడం శుభ్రంగా. అయ్యాక లేకపోతే ప్రసాదం. బాబు గారి కార్టూన్ ఉంది, 2 ఋషులు తపస్సు చేస్తున్నారు. ఒకటి నిద్ర వచ్చింది, పక్కవాడుతాను, దేవుడు వస్తే లేపరా. అలాగే శుభ్రంగా అనమాట. ఒత్తులు చేసుకోదగిన బామ్మలు, వృత్తులు మాను వృద్ధులు, నెత్తిన తెల్ల వెంట్రుకల నీల్గులు, దేవుడు దెయ్యమంచెదో ఒత్తులు నిద్రపోదురిట. వారలు ముఖ్యము కాదు, వెల్లువై కొత్త తరమ్ము రావలెను, వెల్లువై కొత్త తరమ్ము రావలెను, గుండెలనే గుడులన్ బొనర్పగన్. ప్రతి గుండె ఒక గుడయ్యే విధంగా యువతరమే వినాలి. 20 ఏళ్ళప్పుడు వింటే వేదాంతం సంసారంలో ఉండే ప్రతి సమస్యను చిటికేసినట్టు తీసిపారు. 60 ఏళ్ళప్పుడు విన్నా ఏం ఉపయోగం లేదు, పట్టేసింది ఇంకా పట్టేది ఏం లేదా. ఇది ఆ భావాలు పోవు, పట్టేసే మనస్సు బాగా జిడ్డు పట్టి ఇంక పోవు. 20 ఏళ్ళప్పుడే వినాలి, వేదాంతో పనిచేస్తారు. అవి మనం అప్లై చేసుకోవాలి, సొంత జీవితానికి అన్వయించుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఆ అవగాహనకి, అన్వయానికి, ఆచరణకి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుని. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అక్కడ శ్రవణ్ దగ్గర ఉంటాయండి. ఇదివరకు ముఖ్యంగా చాలా మంది ధారణ జ్ఞాపక శక్తిని భక్త తరపు నుంచి ఒక చిరు సన్మానం చేస్తూ, నరపతుల నుతియించు శ్రీపతుల కొనియాడు, గిరిపతిని పూజించు పదములేల కవుల చరితలేల, కనిపించ నా వేల్పుకై కరములను జాపక, కనిపెంచు నీ వేల్పుకై కరములను మోడ్చుతూ, మాతృమూర్తిని మించు దైవమెది ఉండదని ఆచరణలో చూపి అనుదినము పూజించి, జగతికే స్ఫూర్తిగా నిలిచితివి సత్కవి, తెలుగు జాతికి నీవు ఘనమైన కీర్తివి. భక్తులము అంటే భక్త సభ్యులందరము నిక పిలువ అరుదైన అమ్మ కవి. మీకు మా అందరి తరపు నుంచి అమ్మ కవి అనే ఒక చిన్న బిరుదుని మీకు మీ హృదయానికి దగ్గరగా ఉండే విధంగా మేము సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి.
అందరం కలిపి మీతో ఫోటో